24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం కల్పన గారు. నమస్తే సిరి గారు. మేడం, అంటే గ్రాటిట్యూడ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎవరు ఏది చెప్పినా కూడా ముందుగా చెప్పేది థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అంతోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎవరైనా కూడా ఇనిషియల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను, దేంతో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి, ఏ దానికి రాయాలి అంటారు, అన్నిటికీ గ్రాటిట్యూడ్ రాయాలా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే గ్రాటిట్యూడ్ మీద ఎంతో మందికి ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి క్లియర్ గా. డెఫినెట్ గా సిరి గారు. సో ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ ఈజీగా ప్రాక్టీస్ చేసే టెక్నిక్ అన్నమాట. సో ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ లో డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి, సో ఈ గ్రాటిట్యూడ్ టెక్నిక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ జనరల్ లైఫ్ లో మనం ప్రతిరోజు కూడా యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఓకే. సో చెప్పాలి అంటే మన డే స్టార్ట్ చేయడంతోనే మనం గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేయాలి. మార్నింగ్ నిద్ర లేవగానే చక్కగా భూమాతకి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. అట్లీస్ట్ డైలీ ఒక 10 థింగ్స్ కి గాడ్ కి చెప్పొచ్చు గ్రాటిట్యూడ్, యూనివర్స్ కి చెప్పొచ్చు, నేచర్ కి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, మన హెల్త్ కి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, మనం తీసుకునే ఫుడ్ కి కావచ్చు, వాటర్ కి కావచ్చు, మన స్టడీస్ కైనా, జాబ్ కైనా, బిజినెస్ కైనా. సో ఇలా డైలీ ఒక 10 థింగ్స్ కి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ పోయాం అనుకోండి, సో అలా మనకి ఏంటి అంటే ప్రతిరోజు అలా ఎన్నో నెంబర్ ఆఫ్ థింగ్స్ కి మనం ఇలా గ్రాటిట్యూడ్ అనేది చెప్పొచ్చు. సో ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలని ఉంటుంది ఎవరికైనా, ప్రతి ఒక్కరికి ఉండే మేజర్ డ్రీమ్ హౌస్. సో డ్రీమ్ హౌస్ కావాలి అంటే ఆల్రెడీ మనం ఉన్న దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఏదైతే ఇంట్లో మనం ఉంటున్నామో అది రెంటెడ్ హౌస్ అయినా కానివ్వండి, లేదా మనదే పాతది ఓన్ హౌస్ అయినా కానివ్వండి. ఓకే, సో అలా మనం ఉన్న ఇల్లుకి మనం గ్రాటిట్యూడ్ చెప్తే సో దట్ మనం కొత్త ఇల్లుని మనం మేనిఫెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకి కొత్త జాబ్ కావాలి, లేదా శాలరీలో ఇంక్రిమెంట్ కావాలి, ప్రమోషన్స్ కావాలి. సో రీజన్ ఏదైనా కానివ్వండి, ఉన్న జాబ్ కి, ఉన్న శాలరీకి, ఉన్న ఇన్కమ్ కి మనం గ్రాటిట్యూడ్ చెప్తే సో దట్ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ న్యూ థింగ్స్ ఇన్ అవర్. యా, సో అట్లా కంపల్సరీ డైలీ మినిమం ఒక 100 థింగ్స్ కి మనం గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు నేను చెప్తాను, గ్రాటిట్యూడ్ అనేది ఒక వర్డ్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్ చెప్పాలి అంటే. సపోజ్ సిరి గారు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, సిరి గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన హెల్ప్ వల్ల నా లైఫ్లో సక్సెస్ వచ్చింది, నా లైఫ్లో మంచి పాజిటివ్ చేంజ్ వచ్చింది అని అంటే, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు, గర్వంగా కూడా ఫీల్ అవుతారు, ఇంకా ఎక్కువగా హెల్ప్ చేయాలి అనిపిస్తుంది, అవునా? సో మీరు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో, మనం కూడా ఈ యూనివర్స్ కి అలా గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల యూనివర్స్ కూడా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంకా ఎక్కువగా మల్టిపుల్ గా మనకి సక్సెస్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, మంచి హెల్త్ కావచ్చు, సో ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ని మన లైఫ్ లోకి పంపిస్తుంది అనమాట. సో అంతేకాకుండా అండ్ మన వ్యూవర్స్ కి నేను ఒకటి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా గ్రాటిట్యూడ్ కి సంబంధించిన కొటేషన్స్ మనం ఇంట్లో ఏదైనా వాల్ పేపర్ పైన పెట్టుకున్నా కూడా, సో ప్రతిసారి అది చూస్తూ ఉంటాం కాబట్టి సో మనకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇంకా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా మనం గ్రాటిట్యూడ్ కి సంబంధించిన వాల్ పేపర్స్ అయినా ఏమైనా కొటేషన్స్ అయినా కూడా మనం చక్కగా మనము రాసుకోవచ్చు. సో మీరు వర్క్ చేసేటప్పుడు కూడా బుక్ కి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, యూజ్ చేసే మొబైల్ ఫోన్ కి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, పెన్ కి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, స్టడీ రూమ్ కి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. సో ఇలా ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే అసలు చెప్పాలి అంటే ఒక రోజు కాదండి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన లైఫ్ లో జరిగిన విషయాలన్నీ కూడా మనం ఒక బుక్ రాయొచ్చు అనమాట. సో నేనే పర్సనల్ గా అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్స్ ని కూడా ఈరోజు మీతో షేర్ చేయాలని. డెఫినెట్ గా. అంటే మీరు రాసారా థ్యాంక్ యూ అనుకుంటూ? యా రాసాను. రెగ్యులర్ గా రాస్తూ ఉంటారు? రెగ్యులర్ గా రాస్తూ ఉంటాను, ప్రతి విషయం కి రాస్తూ ఉంటాను. ప్రాక్టీస్ చేస్తాను, అలాగే బుక్ లో కూడా రాస్తూ ఉంటాను అనమాట. ఆల్మోస్ట్ ఇది 4-5 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సూపర్. ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయండి మీకు? ఖచ్చితంగా నేను మీకు లైవ్ గా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ నేను నా గ్రాటిట్యూడ్ గురించి అంటే నా లైఫ్ లో జరిగిన గ్రాటిట్యూడ్ థింగ్స్ అన్ని కూడా నేను ఒక 1 మంత్ చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేశాను. అంటే 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా రాస్తున్నాను, బట్ స్పెసిఫిక్ గా చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఏమేమి జరిగాయి సో అవన్నీ కూడా రెగ్యులర్ గా నేను ఒక 1 మంత్, అంటే నేను కెరియర్ గురించి కొంచెం
స్టక్ అయిన టైంలో సో ఈ గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకోవడం జరిగింది అనమాట. సో ఒక 1 month కన్సిస్టెంట్ గా రాశాను సిరి గారు. మీరు నమ్మరు, ఎప్పుడైతే ఒక 1 month సీరియస్ గా ప్రాక్టీస్ చేశానో అప్పుడు నా లైఫ్ లో ఆపర్చునిటీస్ రావడం కావచ్చు, ఇన్కమ్ పరంగా గ్రో అవ్వడం కావచ్చు, సక్సెస్ ని చూడడం కావచ్చు, హ్యాపీనెస్ ని, సో ఇవన్నీ కూడా నేను రిజల్ట్స్ అనేవి నాకు ఇమీడియట్ నెక్స్ట్ మంత్ నుంచే నాకు కనిపించడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మనం ఏంటి అంటే మీరు అన్నట్టు ఎమోషన్ అంటే ఫీల్ అవుతూ రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అవార్డ్ తీసుకున్నారు, సో దానికి గ్రాటిట్యూడ్ రాస్తున్నారు. సో అలా ఏంటి అంటే అలా ఆ ఎమోషన్ ని అటాచ్ చేస్తూ ఫీల్ అవుతూ రాశారనుకోండి, అలాంటి అవార్డ్స్ ఇంకా మనకు ఫ్యూచర్ లో ఎన్నో వస్తాయి అనమాట. సో అలా వాట్ ఎవర్. సో ఇక్కడ అంటే చాలా వరకు ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయమన్నా రాయమన్నా ఒక 2-3 పాయింట్స్ దగ్గరే స్ట్రక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అంటే నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను ఇందులో రాయడం జరిగింది అనమాట. ఓకే, సో నా చైల్డ్హుడ్ స్కూల్ గురించి కావచ్చు, కాలేజ్ గురించి కావచ్చు, మెంటర్స్ గురించి, నా ఫ్యామిలీ గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి, నేను తీసుకున్న అవార్డ్స్ కావచ్చు. అండ్ రీసెంట్ గా నేను తిరుపతికి వెళ్ళాను, తిరుపతి ట్రిప్ కి కూడా గురించి కూడా నేను రాశాను, దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. గ్రాటిట్యూడ్ చెప్పాను. బిలీవ్ మీ, నేను 2024 లో ట్రిప్ కి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత రాశాను. మళ్ళీ విత్ ఇన్ 6 months లోనే నాకు మళ్ళీ తిరుపతికి వెళ్ళడం జరిగింది అనమాట. సో అలా అనమాట. సో మనం ఏదైతే అలా రాసుకుంటూ వెళ్తామో దానికి సంబంధించి ఇంకా మనం అట్రాక్ట్ చేస్తాం అనమాట. సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ ఉన్న విషయానికి గ్రాటిట్యూడ్ రాయండి. సో ఇప్పుడు మనం ఏదైతే ఇన్కమ్ పొందుతున్నామో, ఏదైతే బిజినెస్ లో ప్రాఫిట్ పొందుతున్నామో, లేదా మనము ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసాము, దాంట్లో మనకు మంచి బెనిఫిట్స్ వచ్చాయి, సో దాని గురించి రాయొచ్చు. మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కి రాయొచ్చు గ్రాటిట్యూడ్. సో ఇలా మనకి సంబంధించిన విషయాలు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి ఇంకా మల్టిపుల్ గా మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. గ్రేట్. ఈ ప్రాక్టీస్ అనేది నేను చాలా గట్టి సంకల్పంతో రాశాను సిరి గారు. సో ఆల్మోస్ట్ ఒక 1 month కన్సిస్టెంట్ గా రాయాలి, అట్లీస్ట్ 1 page అన్నా నేను రాయాలి అని అనుకున్నాను. 3rd రోజు స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, సో అలా ప్రతి రోజు కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకొని సో అలా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశాను అనమాట. సో అలా ఇది ఏంటంటే చిన్నప్పటి నుంచి చూడండి, అసలు డైలీ అలా నేను ఆల్మోస్ట్ డైలీ ఒక 10 points రాసుకున్నా కూడా, సో 30 days ప్రాక్టీస్ చేసినా కూడా ఆల్మోస్ట్ మనకి 300 points వరకు కవర్ అవుతాయి. సో అలా అనమాట. సో ఫుడ్ కి గ్రాటిట్యూడ్ రాశాను, మా గ్రాండ్ పేరెంట్స్ కి గ్రాటిట్యూడ్ రాశాను, నా స్కూల్ కి, కాలేజ్ కి, సో ఇలా ఎడ్యుకేషన్ కి, మా మదర్ కి రాశాను గ్రాటిట్యూడ్. సో నేను వర్క్ చేసిన ఆఫీస్ కి రాశాను, నేను చేసిన బిజినెస్ కి రాశాను. సో ఇలా మనం రాసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా ఒక బుక్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో రియల్ గా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా, ఈవెన్ పిల్లలు కూడా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఆ పిల్లలు కూడా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సూపర్. ఓకే, సో అంటే గ్రాటిట్యూడ్ రాయడం అనేది కూడా మనకి ఇనిషియల్ గా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ అంటే గ్రాటిట్యూడ్ రాసినప్పుడైనా, మనం అఫర్మేషన్ చేసేటప్పుడైనా ఎమోషన్ క్యారీతో పాటు మనము రాసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ తోటి, ఫోకస్ తోటి కనుక రాస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏదో రాసామా అన్నట్టు కాదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రాసే టెక్నిక్ ఎలా ఉంటుందండి? ఎవరైనా కూడా నేర్చుకోవాలి అన్నా కూడా, క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్నా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటే అనుకోండి. ఓకే, ప్రతి స్టూడెంట్ కి ఏముంటుంది, నార్మల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ పెట్టుకునే గోల్ స్కూల్లో టాప్ అవ్వాలని, కాలేజ్ టాప్ అవ్వాలని, లేదా సబ్జెక్ట్ లో టాప్ అవ్వాలని. సో అట్లా ఏంటి అంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ బికేమ్ టాపర్ ఆన్ సో అండ్ సో డేట్. అంటే డేట్ తో పాటు మనం రాయాలన్నమాట గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో. ఓకే, సో ప్రతి ఒక్క సెంటెన్స్ లో థ్యాంక్ యూ అన్న వర్డ్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో ఏదైనా గోల్ అచీవ్ చేయాలి అని అనుకుంటే డేట్ రాయాలి, మంత్ రాయాలి, ఇయర్ కూడా రాయాలి. సో అలా రాయడం వల్ల ఎగ్జాక్ట్ ఆ డేట్ వరకు మనం అచీవ్ చేయడం జరుగుతుంది. ఛాన్సెస్ ఉంటే ఇంకా దానికి ముందే కూడా మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎవరైనా కూడా మరి ఈ టెక్నిక్ కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంట? డెఫినెట్ గా ఇప్పుడు నేను ఏదైతే ఇలా కన్సిస్టెంట్ గా రాసానో, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది డైలీ లైఫ్ లో కన్సిస్టెంట్ గా రాయాలి. సో ఒక కోచ్, ఒక గైడెన్స్ కావాలి, చక్కగా ఒక కమ్యూనిటీ కావాలి, సో రిజల్ట్స్ చూడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో మన క్లాసెస్ లో తప్పకుండా జాయిన్ అవ్వచ్చు సిరి గారు. సో మీకు కూడా తెలిసిందే, నేను మార్నింగ్ 5 to 6 బ్రహ్మ ముహూర్త టైంలో నేను ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. సో ఎవరైతే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో
అంటే ఇన్స్టంట్ గా రిజల్ట్స్ రావాలి, విత్ ఇన్ 1 week లో 10 days లోనే రిజల్ట్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా మన క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే సరిపోతుందంట. యా డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.